ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకుందో ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం ఆయుధాలను వదిలి ప్రజాక్షేత్రంలో కలుస్తాం. దానికంటూ మాకు కొంత సమయం కావాలి. మేము ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఏదైతే ఇప్పుడు మనం ఉన్నాం, ఎవరికైనా చూడాలన్నా ఫోన్ చేయాలన్నా వీడియో కాల్ ఆడియో కాల్ చేసుకుంటాం. అట్లాంటి పరిస్థితులు మాకు లేవు. సో దానికి కొంత సమయం కావాలని చెప్పేసి వాళ్ళు అభ్యర్థన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి కూడా సిసిఎం సతీష్ కావచ్చు, దానికంటే ముందు చంద్రన్న ఇంకా అనేక మంది దీన్ని సమర్థిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏదైతే సమర్థిస్తూ ఉన్నారో దాన్ని మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాం. దానిపైన మేము లోతైన అధ్యయనం చేసి త్వరలో మేము మీకు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ సమయంలో ఎట్లాంటి కార్యకలాపాలు కూడా మేము అన్ని బలగాలన్నీ సైలెంట్ అయిపోయినాక మేము దాడులకు కానీ ఇంకెట్లాంటి వాటికి మేము లొంగబోమని చెప్పేసి చేయబోమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు కూడా అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే